బీఆర్ఎస్ హయాంలో రైతులకు మేలు చేయని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అధికారం పదవి పోయిన తర్వాత మొసలి కన్నీరు కారుస్తూ రైతులను మభ్యపెట్టాలని చూస్తున్నారని టేకుమట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్ అన్నారు. సోమవారం టేకుమట్ల మండలంలో పర్యటించి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుపై బీఆర్ఎస్ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నట్లు టేకుమట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్ తెలిపారు. టేకుమట్ల మండల కేంద్రంలో మంగళవారం కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకుల నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. నిన్న టేకుమట్ల మండలం రామకృష్ణ పూర్వి గుమ్మడవెల్లి మధ్యలో ఉన్న చెక్ డ్యాం వద్దకు మాజీ శాసనసభ్యులు ఆ చెక్ డ్యాంను కట్టిన గుత్తేదారు గండ్ర వెంకటరమణారెడ్డి గారు ఆ చెక్ డ్యాంను పరిశీలించిన మా బీఆర్ఎస్ పాలనలో చలివాగు నిండు కుండలాగా ఉండే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎండిపోయి ఎడారి లెక్క అయింది, రైతుల పరిస్థితి బాగాలేదని ముసలి కన్నీరు కారుస్తూ ఏదో రైతులకు మాయమాటలు చెప్పి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా ప్రియతమ నాయకులు గౌరవ శాసనసభ్యులు గండ్ర సత్తన్న గారు వారం క్రితమే వర్ధన్నపేట శాసనసభ్యులు నాగరాజు గారితో, పరకాల శాసనసభ్యులు ప్రకాష్ రెడ్డి గారితో మాట్లాడి హైదరాబాద్ ఈఎన్సీ వద్దకు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి రైతుల సమస్య తీసుకువెళ్ళి ఈ 4-5 రోజులలో వాటర్ వస్తాయి, వాగులో రైతులకు పంటలు పండుతాయని తెలుసుకున్న రమణారెడ్డి ఏదో ముసలి కన్నీరు కారుస్తూ ఈరోజు రైతులపై లేనిపోని ప్రేమ ఒలకబోస్తూ ఉన్నాడు. గండ్ర వెంకటరమణారెడ్డి గారు, మీ గురించి ఈ ప్రాంత రైతాంగానికి తెలుసు. మీరు రైతుల పట్ల ఎంత చిత్తశుద్ధితో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిందో తెలుసు. మేము ఈ ప్రాంతంలో మీ ప్రభుత్వంలో మీరు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మిర్చి రైతులు, వరి రైతులు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంటే సుబ్బక్కపల్లిలో రవీందర్రావు కానీ, గుమ్మడవెల్లిలో సారయ్య కానీ అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా గండ్ర సత్తన్న గారి నాయకత్వంలో ఇంటికి ఒక 50,000 రూపాయలు మన ప్రియతమ రాహుల్ గాంధీ గారితో ఇప్పించి వారికి బాసటగా నిలిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళని అధైర్యపడవద్దని రైతులకు ధైర్యం చెప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మా నాయకుడు గండ్ర సత్తన్న గారు